తమ్ముడు టమాటా చాస్ అండి, చిల్లీ చాస్ అక్కడ ఉంది, వేసుకో. అవుటర్స్ నాట్ అలౌడ్ అని ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, అన్నా స్పైసీగా చేయన్నా అని అంటారు. స్పైసీగా మనకి 20 రూపీస్కి ఆ పన్నీర్ పఫ్, ఎగ్ పఫ్ వస్తుంది. కానీ థియేటర్ వాడికి అబ్బా సాయంత్రం అయితే చాలు ఏదో ఒకటి తింటే బాగున్నావు అని మనసు కనిపిస్తుంది. పానీపూరి, చాట్, మంచూరియా, నూడిల్స్, అలానే బజ్జీలు, ఫ్రైడ్ రైస్, అబ్బబ్బబ్బబ్బా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంటుంది. అలానే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ లో చెప్పండి. చాలా మంది సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత ఇంట్లో ఉండే ఇన్స్టెంట్ మ్యాగీ లేదా ఇంట్లో ఏమైనా తినడానికి ఉంటే హ్యాపీగా తింటూ లపలపలాడించేస్తారు. మరికొంతమంది బయట ఫాస్ట్ ఫుడ్ షాపుల్లో అన్నా స్పైసీగా చేయన్నా అని అంటారు. స్పైసీగా చేయడం అంటే ఆల్రెడీ అది స్పైసీ, బట్ వీళ్ళకి ఇంకా స్పైసీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ షాప్కి వెళ్తే అక్కడ చాట్తో పాటుగా మిగిలిన ఫుడ్ కూడా దంచి కొడతారు. అది ఎంత వేడిగా ఉన్నా సరే ఉఫ్ఫు అని ఓదడానికి కూడా ఇష్టపెట్టుకోరు. జస్ట్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు నుంచి వెళ్తే ఆ వాసనలు దారుణంగా టెంప్ట్ చేస్తాయి. ఆ చెమటలతో ఎక్కడెక్కడో చేతులు పెట్టి హాయిగా మనకి ఇవ్వాల్సిన ప్లేట్లు మనకి ఇస్తాడు. మనం అవన్నీ చూసి చూడనట్టు మంచిగా తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాం. పైగా ఆ ప్లేట్స్ కూడా సరిగ్గా వాష్ చేయరు. అది మనందరికీ తెలిసిందే. కానీ మనం చూసి చూడనట్టు వదిలేస్తాం. ఇదంతా కూడా కొన్ని నిమిషాల్లోనే జరుగుతుంది. మరి ఈ కొద్ది నిమిషాల్లో జరిగే డ్యామేజ్ అంటే మీకు తెలుసా? అయితే చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారం పెట్టారు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? తక్కువకు కొని ఎక్కువకి అమ్మడానికి చూస్తారు. ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి. ఇది వ్యాపారం. సో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి ఏం చేస్తాయంటే చీప్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కొంటాయి. ఆయిల్ కావచ్చు, సోయా చాస్ కావచ్చు, చిల్లీ కావచ్చు, ఫుడ్ కి సంబంధించి కొన్ని చీప్ ఐటమ్స్ ని పర్చేస్ చేస్తాయి. సో దాన్ని మన కంటి ముందు తయారు చేసే ఫాస్ట్ ఫుడ్ లో వినియోగిస్తారు. ఆయిల్స్ ని మళ్ళీ నెక్స్ట్ డే కి యూజ్ చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఆ ఆయిల్ తారు కలర్ లో బ్లాక్ గా ఉంటుంది. సో అందులో బజ్జీలు కావచ్చు, మంచూరియా, పునుగులు, పకోడీలు అన్ని కూడా వేడిగా వేసిస్తాడు. నిజానికి వెజిటేబుల్ ఆయిల్స్ లో మంచి గుణాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ తక్కువ మొత్తాదులో మనం తిన్నట్లయితే హెల్త్ కూడా బాగుంటుంది. కానీ ఈ రిఫైన్డ్ ఆయిల్ వల్ల చాలా మార్పులు జరుగుతాయి. చాలా మంది మంచి అని కూడా చెప్తారు. నిజానికి ఈ రిఫైన్డ్ ఆయిల్ అనేది తయారీ సమయంలో మల్టిపుల్ టైమ్స్ హీట్ అవుతుంది. సో ఆయిల్లో ఉండే న్యాచురల్ ఎలిమెంట్స్ అన్ని మారుతుందన్నమాట. ట్రాన్స్ ఫ్యాట్ గా మారుతుంది. అందులో బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, అలానే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇవి మన శరీరంలో బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వకుండా చేస్తాయి. అలానే దాంతో పాటుగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇది బోనస్ అన్నమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా వస్తాయి. పైగా కాస్ట్లీ ఆయిల్ ని వాడడానికి ఎవ్వరూ ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే వారికి కావాల్సింది వ్యాపారం, మీ ఆరోగ్యం కాదు. సో చీప్ క్వాలిటీ ఆయిల్ యూజ్ చేస్తారు. మళ్ళీ అదే ఆయిల్ నెక్స్ట్ డే కూడా యూజ్ చేస్తారు. ప్రేమగా తమ్ముడు టమాటా చాస్ అండి, చిల్లీ చాస్ అక్కడ ఉంది, వేసుకో అని అంటాడు. అబ్బా అన్నకు నా మీద ఎంత ప్రేమ, మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా అని చెప్పి నెక్స్ట్ డే మన ఫ్రెండ్స్తో పాటు ఆ షాప్కి వెళ్తాం. అదే బిజినెస్ స్ట్రాటజీ. షాప్కి వచ్చిన కస్టమర్తో నవ్వుతూ ఇంటరాక్ట్ అవ్వడం, ప్రేమగా మాట్లాడటం, తను ఎంత కుళ్ళు జోకు వేసినా నవ్వుతూ సమాధానం ఇవ్వటం, ఇదంతా కూడా బిజినెస్ లో ఒక భాగం. సో వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ ని ఎంగేజ్ చేస్తారు. వారి దగ్గర ఫుడ్ బాగున్నా బాగోలేకపోయినా ఆ పర్టికులర్ షాప్ కి వెళ్ళి తినడానికి ఇష్టపడతారు. నిజానికి చాలా మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో తినడానికి ఎందుకు ఎక్కువ మొగ్గు చూపుతారంటే వారి కంటి ముందే మనం నిల్చొని జనాల మధ్య నాకు ఒక ప్లేట్ నూడిల్స్, ఒక 30 రూపాయల పానీపూరి పార్సల్ కట్టన్నా అని అంటే చాలు, బిలో 30 minutes లో పార్సల్ రెడీ అవుతుంది. నిజానికి అక్కడ యూజ్ చేసిన వాటర్ దగ్గర నుంచి ఆయిల్ వరకు అంతా కల్తీ. మనం రెస్టారెంట్స్ కి వెళ్తూ ఉంటాం. అయితే మనం ఒక టేబుల్ పైన కూర్చుంటే మనకు ఒక మెనూ కార్డ్ ఇచ్చి ఆర్డర్ చేయమంటారు. అందులో చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, ఫిష్ స్టార్టర్స్ గా చెప్తాం. వారు తీసుకుని వచ్చిన తర్వాత ఐటమ్ చూడడానికి బాగుంది అని ఒక ఫోటో తీసుకొని లేదా స్నాప్ ఆర్ స్టేటస్ పెడతాం. నోట్లో టపక్మని వేసుకుంటాం. నిజానికి ఆ చికెన్ నిన్నటిదైనా అవ్వచ్చు, మొన్నటిదైనా అవ్వచ్చు. ఒక చికెన్ ని స్టోర్ చేయాలంటే దానికంటూ కొంత టెంపరేచర్ ఉంటుంది. సో అందులో ఉన్నంత వరకు ఆ చికెన్ ఫ్యూ డేస్ వరకు సేఫ్. జస్ట్ మనం ఫ్రిడ్జ్ లో పెడితే
అది పోదు మంచిగా ఉంటుంది అనుకుంటాం. కానీ నిజానికి ఆ చికెన్ పైన మన కంటికి కనబడిన పురుగులు ఉంటాయి. వాటిని మనం చూడడం కనుక తినేస్తూ ఉంటాం. పైగా రెస్టారెంట్స్ కి వెళ్తే అక్కడ మనం ఉంటున్న ప్లేస్ చాలా నీట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కుకింగ్ రూమ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ ఏమని ఉంటుంది తెలుసా? అవుటర్స్ నాట్ అలౌడ్ అని ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే లోపల చాలా ఘోరంగా ఉంటుంది. వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ కానీ మీరు చూసినట్లయితే తినటం కూడా మానేస్తారు. కానీ చాలా మంది క్వాలిటీని మెయింటైన్ చేయాలని చూస్తారు. కొన్ని సంవత్సరాలుగా వారికంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటారు. అవి రెస్టారెంట్స్ కావచ్చు ఆర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు. జస్ట్ మనం ఆ ఫుడ్ జోన్ లో ఉండేటప్పుడు వాసనలు గుమ్మగుమ్మలు ఆడుతాయి. అయితే కొన్ని కెమికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆల్కహాల్ కాంపౌండ్స్ తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానో సాల్ట్ అంటారు. లేదా కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. అవి బిర్యానీలో లేదా ఫాస్ట్ ఫుడ్స్ లో అప్లై చేస్తారు. టేస్ట్ అండ్ స్మెల్ అదిరిపోద్ది. కానీ అదొక దారుణమైన కెమికల్. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం హోమ్ ఫుడ్ తినేటప్పుడు మన హ్యాండ్ వాష్ చేసుకున్న కొద్ది నిమిషాలు ఆ ఫుడ్ స్మెల్ మన హ్యాండ్కి ఉంటుంది. అదే రెస్టారెంట్స్ లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు హ్యాండ్ వాష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఆల్మోస్ట్ కొన్ని గంటల వరకు ఆ స్మెల్ మీ హ్యాండ్స్ ఉంటుంది. దానికి కారణం ఆ ఫుడ్ లో వేసే మ్యానో సాల్ట్ కారణం. అది ఏం చేస్తారంటే ఆ మ్యానో సాల్ట్ అనేది టేస్ట్ తో పాటుగా స్మెల్ ని బాగా ఇస్తుంది. ఇంచుమించు ఆ వాసనలు గుమ్మ గుమ్మలు ఆడేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మిక్చర్ షాప్ కి వెళ్తాం. అన్న ఒక పొట్లం ఆల్ మిక్చర్ అంటాం. వాడు కూడా ఆల్ మిక్చర్కి సంబంధించినవన్నీ చేసి దాంట్లో సగం కట్ చేసిన నిమ్మకాయని పిండుతాడు. వాడు ఆ రసం పిండుతున్నప్పుడు చేతులు కట్టుకొని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. అబ్బా ఏం పిండుతున్నాడు అని. దాంతో పాటుగా ఆ పక్కన ఒక బాటిల్ లాంటిది ఉంటుంది. దాన్ని తెచ్చి ఇలా పైన వేస్తాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే నిజానికి నిమ్మకాయల కాస్ట్ ని దృష్టిలో పెట్టుకొని నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనేది నేచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ ఎసెన్షియల్ ని బాటిల్లో వేసి దాన్ని మన కంటి ముందే వేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిమ్మకాయ ఒరిజినల్, ఇది డేంజర్. సో దాని కారణంగా మనకి స్కిన్ ఇరిటేషన్, అలానే స్టమక్ అప్సెట్ అవ్వడం, టూత్ ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ట్రిక్ రావడం లాంటివి జరుగుతాయి. ఇకపోతే స్వీట్ షాప్. మనం జనరల్ గా స్వీట్ షాప్ కి వెళ్తూ ఉంటాం. అక్కడ మనకి చాలా బ్రెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం. నిజానికి వాటిపైన ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు. కొంటాం, తీసుకెళ్తాం, తింటాం. బ్రెడ్స్ తో పాటుగా బన్స్ పైన రకరకాల కలర్స్ తో చూస్తూ ఉంటాం. దానిపైన కొబ్బరి కోరించి ఆరెంజ్ కలర్ క్రీమ్ ని అప్లై చేస్తారు. దానిపైన ఎక్స్పైరీ డేట్ పక్కన పెడితే ఆ క్రీమ్ చాలా ప్రమాదకరం. ఆ జెల్ లో హై లెవెల్ ఆఫ్ షుగర్ ఆల్కహాల్స్ ఉంటుంది. టూ మచ్ సాచురేటెడ్ ఫ్యాట్ అది. వెయిట్ ని అన్హెల్తీ వేలో గెయిన్ చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అబ్బా బాదం మిల్క్ కనిపించింది, ఒక గ్లాస్ లేపేద్దాం, కడుపులో పడుంటుంది అని తాగేస్తాం. నిజానికి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన అవే బాదం మిల్క్ ని 1 వీక్ అవే సేల్ అయ్యేలా చూస్తారు. డైరీ నుంచి వచ్చే బాదం మిల్క్ కంటే దారుణం ఇది. ఇందులో ఫ్యాటీ షుగర్స్ కారణంగా మనకి థైరాయిడ్ గ్లాండ్స్ తో షుగర్ లెవెల్స్ హై రేంజ్ లో పెరిగిపోతాయి. కొన్ని స్వీట్ షాప్ కి అలానే థియేటర్స్ కి కొన్ని బంధాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ పఫ్, పన్నీర్ పఫ్ తీసుకుందాం. మనకి 20 రూపీస్ కి ఆ పన్నీర్ పఫ్, ఎగ్ పఫ్ వస్తుంది. కానీ థియేటర్ వాడికి 16 రూపాయల నుంచి 14 రూపాయల మధ్యలో ఆ పఫ్ వాళ్ళకు వెళ్తాయి. సో వాళ్ళు బల్క్ గా ఆర్డర్ ఇవ్వటం వల్ల కాస్ట్ మారుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ షో థియేటర్ లో మార్నింగ్ షో అయ్యేసరికి ఆ మొత్తం స్టాక్ అంతా పెడతారు. మార్నింగ్ షోకి కొంత అమ్ముడవుతాయి. ఆఫ్టర్నూన్ మళ్ళీ మ్యాట్నీ ఉంటుంది, ఆ టైంలో కొంత అమ్ముడవుతాయి. మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ షో ఉంటుంది, అప్పుడు కొంత అమ్ముడవుతాయి. ఈ లోపల నైట్ సెకండ్ షో. సినిమా ఇంటర్వెల్ అవటానికి ముందు థియేటర్ లో ఒక ఫుడ్ పెర్ఫ్యూమ్ రిలీజ్ చేస్తారు. సో ఆ స్మెల్ కు మనం వెళ్ళి ఏదో ఒకటి తినడానికి తీసుకుంటాం. ఆ సెకండ్ షోకి వెళ్ళేసరికి అవి పోతాయి. మైదా గురించి మీకు తెలిసిందే, పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పైగా అందులో ఎగ్ కూడా ఉంటుంది. ఈ ఎగ్ పఫ్స్ అనేవి తొందరగా స్మెల్ వస్తాయి. సో వాడు ఏం చేస్తాడు, డబ్బులు పెట్టుకున్నందుకు గాను వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి తింటాడు. అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. సినిమా టికెట్ నుంచి వచ్చే డబ్బు కంటే ఈ క్యాంటీన్ అలానే పార్కింగ్ నుంచి వచ్చే డబ్బులే చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం వెళ్ళే కిరాణా షాప్ లో కూడా శనగపిండి, మైదా, అలానే కొన్ని పప్పులు, దాంతో పాటుగా కొన్ని రకాల శనగలు కూడా చూస్తూ ఉంటాం. వాటికి పురుగు పట్టకుండా కొన్ని కెమికల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కొనటానికి వెళ్తారు. అక్కడ వరకు బానే ఉంటుంది. కానీ ఆ శనగల్ని ఒక గుప్పుడు తీసుకొని అమాంతంగా నోట్లో ఒక్కసారి వేస్తారు. పెద్దలు ఊరికే అనలేదుగా, ఏది కొన్నా ఇంటికి వెళ్ళి నీట్ గా శుభ్రం చేసి తినండి అని. కానీ అంత ఓపిక మనకు ఉండదు. మీరు ఎప్పుడైనా కొంతమంది నోటీస్ చేస్తే ఈవినింగ్ వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఉండాలి. పొద్దున్న ఆకలి వేయదు, మధ్యాహ్నం ఆకలి వేయదు, సాయంకాలం మాత్రం విపరీతమైన ఆకలి వేస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా నోటికి ఏదో ఒకటి ఉండాల్సిందే. నీకు వంట వచ్చా? వచ్చు. ఏమొచ్చు? మ్యాగీ చేయడం వచ్చు అని అంటారు. ఆ మ్యాగీ సింపుల్ గా తేలిపోద్దని మ్యాగీని ఇష్టానుసారం తింటారు. మ్యాగీలో ప్లాస్టిక్ ఉంటుందని చాలా సర్వేలు కూడా చెప్పాయి. అయినా సరే ఎవరు వినరు. మీరైనా నేనైనా దీనికి అలవాటు పడ్డాం. సో మానుకోలేం. అలవాటు మార్చుకున్నంత ఓపిక కూడా మనకు ఉండదు.
అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే బయట ఫుడ్స్ మనం తినటం తగ్గిస్తే చాలా వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. నీకేం తెలుసురా వాటి విలువ? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం అని దొరికినట్టు లోపల వేస్తాం. మనల్ని ఎవరు చేంజ్ చేయరు, మనల్ని మనమే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ తయారు చేసేవాడిది తప్పు కాదు, అమ్మేవాడిది తప్పు కాదు, కొనేవాళ్ళు మనది తప్పు. కొన్నంత కాలం అలా అమ్ముతూనే ఉంటారు. సో ఇదంతా ఒక బిజినెస్ సైకిల్ ఇది. సో కాస్త అవేర్నెస్ పెంచుకోవడం మంచిదేగా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.